హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చెర్రీ మామ్స్ కుకింగ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారా అని ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో చూస్తున్నారు కదా, వెజిటబుల్ బిర్యానీ విత్ చికెన్ కర్రీతో. వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను అనేది పూర్తిగా ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఒక చిన్న విన్నపం అండి, వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలని లెట్స్ స్టార్ట్. నేనైతే ఇక్కడ 3 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను, 3 గ్లాసుల బియ్యము, 2 గ్లాసులు తీసుకున్నాను బియ్యము, 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ 3 గ్లాసులని నీళ్ళలో నానబెట్టుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఒక 20 మినిట్స్, ఒక అరగంట సేపు నేను నానబెట్టుకున్నాను. ఆ గ్లాస్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేస్తున్నా చూస్తున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, బంగాళదుంప, క్యారెట్, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ వెజిటబుల్ రైస్ని నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే చాలా టేస్ట్గా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనము కుక్కర్ని గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ వెలిగించుకున్నాక ఆయిల్ని నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం అంటే ఒక చిన్న స్పూను నెయ్యి తీసుకుంటున్నాను. అది ఆప్షనల్, మీరు నెయ్యి తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ. నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం ఇందులో చెక్క, లవంగాలు, యాలకులు ఉన్నాయి కదండి. ఒక 4 లవంగాలు, ఒక 2 ముక్కలు చిన్నవి చెక్క, ఒక నస పువ్వు తీసుకున్నాను. వీటిని చక్కగా వేపుకున్నాము. ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. చక్కగా వేపుకుంటున్నానండి. కొంచెం అలా నూనెలో వేడవగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చక్కగా కలుపుకున్నాము. ఆయిల్లో పచ్చి వాసన అంతా పోయేంత వరకు కొంచెం అలా తిప్పుకున్నాము. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, ఒకటి పెద్ద సైజు, అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చీలు వేసుకొని చక్కగా కలుపుకున్నాము. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని మనం వేయించుకున్నామండి. చూసారా, చక్కగా వేగుతున్నాయి. ఆ మసాలా ఫ్లేవర్ చాలా బాగా ఉంది, స్మెల్ అయితే. ఇప్పుడు వేగాయి కదండి, చక్కగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప వేసి చక్కగా నూనెలో వేసుకున్నాము. కలిగి పెట్టుకున్నాము. కొంచెం ఒక 2 మినిట్స్ వాటిని వేయించుకున్నాక ఇప్పుడు టమాటో ముక్కలు ఉన్నాయి కదండి, ఆ టమాటో ముక్కలు కూడా ఆయిల్లో వేసి చక్కగా వీటన్నిటిని మనం మగ్గించుకున్నాము. నూనెలో బాగా మగ్గాలండి. ఇప్పుడు ఒక 3 నిమిషాలు అట్లా మూత పెట్టుకొని వాటిని వేయించుకున్నాము. ఇప్పుడు ఒకసారి తీసి చూస్తే ఇది ఇలా ఉంది చూడండి. చక్కగా అవన్నీ మగ్గిపోయాయి ఆయిల్లో. మరీ మెత్తపడకూడదు, మరీ గట్టిగా ఉండకుండా మీడియం సైజులో అవి ఉడికించుకోవాలి. సో ఇక్కడ నేనైతే 3 గ్లాసుల బియ్యాన్ని చక్కగా నానబెట్టుకున్నాను. ఒక ½ అన్ అవర్ వరకు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను కదా. వీటికి కొలతలు వచ్చేసి నేను అదే చిన్నది ఉంటుంది కదండి కుక్కరు, దాన్ని కొలతగా తీసుకున్నాను నేను. అక్కడ మనం 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాము. అది ఎక్కడి వరకు వచ్చాయి అరావ్ అనేది సైడ్ని చూసుకొని, అంతకంటే కొంచెం 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ని నేను తీసుకొని మసాలా వేయించుకున్నాం కదా వీటిలో పోస్తున్నాను నీళ్ళు. కొలత అనమాట. 3 గ్లాసులు బియ్యం తీసుకుంటే
అంటే డబల్ ఆ గ్లాస్తోనే డబల్ పోసుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి అయితే 2 గ్లాసులు, అలాగా 3 గ్లాసులు బియ్యం కాబట్టి నేను 6 గ్లాసుల వరకు తీసుకున్నాను. ఎందుకంటే రైస్ కుక్కర్లో కాబట్టి కొంచెం అది ఆవిరితోనే ఉడుకుతుంది అనమాట. సో ఇక్కడ మన నీళ్ళు అవి తెరలాయి కదండి. సో అందులో మనం ఇప్పుడు రైస్ వేసుకుందాము. చక్కగా రైస్ వేసుకొని 1-2 సార్లు అలా కలుపుకున్నాక జస్ట్ మూత పెట్టుకుందాము ఒక 5 మినిట్స్ వరకు. అవి కొంచెం దగ్గర పడి ఉడుకుతూ ఉంటుంది రైస్. అప్పటి వరకు మనం మూత పెట్టుకుందాము. చూడండి, ఒకసారి ఇలా కలుపుకుందాము. కల్లుప్పు వేసుకున్నానండి నేను, సాల్ట్, కల్లుప్పు మీ చాయిస్, సాల్ట్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడాను. ఇప్పుడు బాగా కొంచెం వాటర్ తెరులుతూ ఉండగా కొంచెం దగ్గరగా ఉడుకుతూ ఉంటుందండి రైస్. అప్పుడే మనం ప్రెషర్ దాని మీద మూత పెట్టకూడదు. చూడండి, అలా బబుల్స్ లాగా ఉడుకుతూ ఉంటుంది. ఇంకొంచెం దగ్గర పడాలి. ఇలా ఈ మాదిరిగా మనం ఉడికితే చాలు. ఇప్పుడు మనం ఒక్కసారి అలా కలయి పెట్టుకొని దీని మీద మనం రైస్ కుక్కర్ మూత పెట్టుకుందాము. అంటే మరీ ఎక్కువ కలిపితే బియ్యం అనేది ముక్కలుగా విడిపోతుంది. సో అలా 1-2 సార్లు అలా కలుపుకొని ఇప్పుడు మనం చక్కగా ఉడుకుతుంది కదండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు హైలో పెట్టుకుందాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ 70% ఉడికింది. 30% ఏంటంటే ఆవిరితోనే ఉడికించుకుంటాము మనము ఈ రైస్ని. ఒక విజిల్, ఓకే, ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసాయి కదండి. ఈ రెండో విజిల్ రాగానే వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే లోపల గాలి ఉండటం వల్ల ఆవిరికి ఉడుకుతుంది అనమాట. మిగిలిన ఏదైనా పలుకు ఉంటే ఆఫ్ చేసుకుందాము గ్యాస్. ప్రెషర్ అంతా లేదండి, గాలి అంతా బయటకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే చూడండి ఎలా ఉందో, చక్కగా ఉడికింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చక్కగా ఒకసారి తిప్పుకుందాము. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. రైస్ కుక్కర్లో రైస్ చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చక్కగా అరుగుదల అవుతుంది, పెద్దవాళ్ళకు కూడా బాగా అరుగుదలగా ఉంటుంది. మెత్తగా ఉందండి రైస్ అయితే. రైస్ కుక్కర్లో రైస్ చాలా మెత్తగా ఉంటుంది. అదే విడిగా అయితే కొంచెం మనం ఫ్యాన్ కింద పెట్టగానే గట్టి పడుతుంది అన్నం. ఇది ఇలా అయితే ఫ్యాన్ కింద ఉంచినా కానీ ఆరిపోయినా కానీ గట్టి పడదండి. అదే మెత్తదనంగా అన్నం బాగుంటుంది తినేటప్పుడు. సో ఫైనల్గా నేనైతే వెజిటబుల్ బిర్యానీని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా ఉందో వెజిటబుల్ రైస్ అనేది. చూడ్డానికి చాలా బాగుంది, అసలు కలర్ఫుల్గా ఉంది. నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను నాకు వచ్చిన విధంగా. ఇంకా ముందు వీడియోస్లో బెటర్గా మీకు డిస్ప్లే లుక్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో చూడండి ఎంత బాగుందో. వావ్, చాలా బాగుంది. ఇప్పుడు దాన్ని ఒకసారి టేస్ట్ చేస్తాను. ఒక చిన్న చికెన్ పీస్ తీసుకొని దీనిలోకి కుర్మా కూడా బాగుంటుందండి. బంగాళదుంప కుర్మా బాగుంటుంది, బంగాళదుంప కర్రీ బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.